ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే మహాగణపతి దర్శనం కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో 2 కిలోమీటర్ల మేర భక్తులు బార్లు తీరిన పరిస్థితి ఏర్పడింది. మహాగణపతి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. ఖైరతాబాద్ లక్డీ కపుల్ ట్యాంక్ బండ్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర భక్తుల రద్దీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఈరోజు ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకునేందుకు వేల మంది తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. రెండో రోజు అయినప్పటికీ కూడా చాలా రద్దీ నెలకొన్నటువంటి పరిస్థితే మనకు ఖైరతాబాద్ గణేష్ వద్ద కనబడుతుంది. అయితే దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా పోలీసులు వీలైనంత మందిని ఎక్కువగా దర్శనం చేయించాలి, వీలైనంత తక్కువ టైం తీసుకునే విధంగా దర్శనం చేయించాలనే ఉద్దేశంతో క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు. ఏదైతే విఐపి రూట్ ఏదైతే ఉంటుందో విఐపి రూట్ను కూడా అవసరం అనుకుంటే పబ్లిక్ను తీసుకొని ఆ దారిలో నుండి కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారు? నేను జేఎన్టీ నుంచి వచ్చాను. ఎంతసేపు అవుతుంది మీరు దర్శనానికి లైన్లో? ఒక 20 minutes. అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా పంపిస్తున్నారు. అండ్ పోలీస్ అధికారులు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మరీ అంత ఇబ్బంది పెట్టకుండా పాసిబుల్ వేగా అందరినీ పంపిస్తున్నారు. కొంచెం ఉదయం నుండి ఎక్కువ క్రౌడ్ రావడంతో కొంత భక్తుల దర్శనానికి దాదాపు గంట సమయం పడుతున్నప్పుడు కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది. వీలైనంత మందిని ఎక్కువగా మందిని దర్శనం చేయించుకోవడానికి, అదేవిధంగా తక్కువ టైం తీసుకునే విధంగా మధ్యలో ఏదైతే డోర్స్ ఎమర్జెన్సీగా ఓపెన్ చేసేటువంటి వాటిని అన్నింటినీ కూడా ఓపెన్ చేసి లోనికి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇది ప్రస్తుతం చూసేది లక్డీ కపుల్ బిఎస్ఎన్ఎల్ రూట్లో నుండి వచ్చేటువంటి వే. ఇటు దీనికి మొత్తం 3 లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి వన్ సైడ్ ఒక వే ఉంటుంది, మరొక వైపు 2 లైన్లు ఉంటాయి. అయితే దీంట్లో నుండి ఒక క్రౌడ్ అనేది ఇటువైపు ఉన్నటువంటి క్రౌడ్ మనం చూసుకోవచ్చు. ఇంతకుముందు క్రౌడ్ మేనేజ్మెంట్లో పార్ట్ ఆఫ్ క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ మధ్యలో లైన్లలో గేట్లు ఓపెన్ చేసి డైరెక్ట్గా విఐపి రూట్లో నుండి గణేష్ దగ్గరికి, బడే గణేష్ దగ్గరికి కూడా పబ్లిక్ను పంపిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు పోలీసులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉత్సవ కమిటీ కానీ ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ డ్యూరేషన్ అనేది కూడా తగ్గినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీలైనంత మందిని ఎక్కువ మందిని దర్శనం చేయించాలి, వీలైనంత తక్కువ సమయంలో దర్శనం చేయించాలన్న ఉద్దేశంతో కూడా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లు ఇటు చూసుకున్నట్లయితే వేల మంది ఒకరోజు దాదాపు నిన్న చూసుకున్నట్లయితే 150,000 మంది దర్శనం చేసుకున్నారు. ఈరోజు అది డబుల్ అవుతుంది, ఎందుకంటే ఆదివారం కాబట్టి రెండో రోజు కాబట్టి కూడా ఎక్కువ మంది దర్శనం చేసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా పోలీసులు చేపట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు సీసీ కెమెరాల ద్వారా కూడా ఈ భద్రతను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా అంటే ఎట్లవాడి క్రౌడ్ ఎక్కువ ఉంది, ఏ లైన్లను ఎక్కువగా తీసుకోవాలి, ఎక్కడ నుండి పబ్లిక్ని ఎక్కువగా పంపించాలన్నది కూడా కంట్రోల్ రూమ్ నుండి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, తద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ చేసే ప్రక్రియను కూడా పోలీసులు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఏదైతే 70 సంవత్సరాలకు ఇప్పటి వరకు గణేష్ అనేది పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా 70 అడుగుల వినాయకుడిని చూసేందుకు అదే స్థాయిలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బాలరాముడు అయోధ్యలో ప్రతిష్ఠించినటువంటి బాలరాముడు విగ్రహం ఏదైతే ఉందో అక్కడ అయోధ్యలో ఎలాంటి విగ్రహం ఉంది, ఎంత ఎత్తులో ఉంది, ఎంత సైజులో ఉంది, పూర్తిగా అవే కొలతలతోటి ఇక్కడ కూడా బాలరాముడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ బాలరాముడు విగ్రహాన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి ఆ బాలరాముని కూడా ఈ బడ గణేష్ను దర్శించుకున్న టైంలో అక్కడ ఉన్నటువంటి బాలరాముని కూడా దర్శించుకుంటున్నటువంటి భక్తులు అయితే మనకు కనబడుతుంది. మనం చూసుకోవచ్చు ఎక్కువ స్థాయిలో భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం 11 రోజుల్లో 2 శనివారాలు 2 ఆదివారాలు రావడం జరిగింది. దీంతో గతంలో 22 లక్షల మంది పబ్లిక్ దర్శనం చేసుకోగా ఇప్పుడు అది 30 నుండి 35 లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులైతే చెప్తున్నటువంటి సందర్భం కలుగుతుంది. పోలీసులు కూడా దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మనం చూడవచ్చు ఇక్కడ భక్తులకు వచ్చే వాళ్లకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లలో వాటర్ బాటిల్స్ పంపిణీ అయితేనేమి, జిహెచ్ఎంసీ వాటిని ఉచితంగా
చేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ ఉచితంగా వాటర్ ప్యాకెట్ల పంపిణీ అయితేనేమి, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు తలెత్తినా కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కొంత ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఇటు క్యూ లైన్లలో ఉన్న వాళ్లకు వాటర్లు అందించేందుకు కూడా ప్రత్యేకంగా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు చూడవచ్చు. ఇటు బాల గణేష్కు సంబంధించి ఏదైతే బడా గణేష్కు సంబంధించినటువంటి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్ వచ్చేసి ఇటు ఏదైతే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుండి వచ్చే రోడ్డు ఇది. ఇటువైపులో కూడా 2 లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 2 లైన్ల నుండి కూడా భక్తులను పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ ఎవరైతే క్రౌడ్ ఉందో క్రౌడ్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు చాలా దూరం నుండి నడిచొస్తున్నారు కాబట్టి దాదాపు 2 కిలోమీటర్ల మీద ఈ క్యూ లైన్ అనేది ఉన్నది. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నది జరిగింది. ఏం చెప్తారు? ఎక్కడ కర్మంఘట్కి వెళ్ళి వచ్చాం సార్. ఫస్ట్ టైం సార్. మంచిగా ఉన్నది సార్. మంచిగా హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది సార్. అరగంటలో మాకు దర్శనం అయిందంటూ కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ బడా గణేష్ వద్ద చేసినటువంటి ఏర్పాట్ల పట్ల భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. రైట్ అజయ్.